పారిపోతున్నావా? ఆయన రక్తము చేత నేను కడిగి, ఆయన రక్తము చేత నేను శుద్ధీకరించి, ఆయన రక్తము చేత నేను పవిత్రపరిచి, ఆయనను స్వీకరించడానికి నీకు వచ్చిన శుభరాత్రి. నా ప్రియమైన సహోదరులారా, హృదయం తెరవండి, మనసును తెరవండి, అరమర లేకుండా మాట్లాడండి. ప్రభు పాపాలు పట్టుకోనండి, ప్రభు పాపాలు పట్టుకొని గోసాలండి. నైనా నీ రక్తము చేతలను కడుగు, నీ రక్తము చేతలను తడుగు, నీ రక్తము చేతలను అభిషేకించమని కోరుకోండి. ఈ రాత్రి ప్రార్థన బట్టి నీ మొరను విన్న దేవుడు, నీ హృదయ అభిలాషను గుర్తించిన దేవుడు నిశ్చయముగా తన రక్తము చేత నేను శుద్ధీకరించుగాక. నిశ్చయముగా రాత్రి నా దేవుడిని కటాక్షించుగాక. ఆయనని కొరకు కనికరించి ఆయనను అభిషేకించుగాక. నోటి గురించి ప్రార్థన చేత సహోదరుడా, మంచి శుభ సమయాన్ని పోగొట్టుకోవద్దు. నీ హృదయాన్ని దేవుడికి అర్పించు, నీ మనసును దేవుడి వైపు తెలుపు. నోటి గురించి ప్రార్థన చేయి, నోటి గురించి ప్రార్థన చేయి. రాజును మొక్కడానికి మన పండగశాల పండుగకు వచ్చున్నాము. రాజులకు రాజైన యేసయ్యను మొక్కడానికి మనం వచ్చున్నాము. అందరూ చేతులెత్తి ప్రభువా, నీవే రాజులకు రాజు, నీవే ప్రభువులకు ప్రభు. నిన్ను మొక్కడానికి మేము వచ్చున్నాం తండ్రి. నిన్ను ఆరాధించిన కొరకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. నిన్ను ఆరాధించిన కొరకు మేము వచ్చి ఉన్నామని తీర్మానంతో ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. చేతులెత్తి అందరూ తీర్మానాలతో నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు మొక్కడానికి వచ్చున్నాము ప్రభు అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము గొర్రె పిల్లని గురించిన ఒక చక్కటి దర్శనం కలిగి ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు ఆ గొర్రె పిల్ల? స్పందించాలి. ఎవరు ఆ గొర్రె పిల్ల? బాప్తిస్మిచ్చి యోహాను మంచి దర్శనం కలిగి ఉన్నారు. లోక పాపముల మోసుకొని వెళుతున్న దేవుని ఎవరు ఆ గొర్రె పిల్ల? యేసు క్రీస్తు. ఆ దర్శనం కలిగి ఉన్నావా? దైవజనుడైన పేతురు అంటున్నారు, కోడెల రక్తం కుమ్మల రక్తం కాదు గాని, క్షయమైపోయే వెండి బంగారములు కాదు గాని, గొర్రె పిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. నిశ్చయముగా ఈ రాత్రి మీ మనోనేత్రాలు తేటగా వెలిగించబడి గొర్రె పిల్లతో పోల్చబడిన క్రీస్తు ప్రత్యక్షత దర్శనం మీకు కలుగుగాక. ఆశతో కోరుకో, ఆశతో కోరుకో. యేసయ్యా, 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 మీ ప్రత్యక్షత నాకు కావాలి, మీ ప్రత్యక్షత నాకు కావాలి. ఎందుకు ఈ ప్రత్యక్షత? గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడతారు. నిశ్చయముగా మీరు కట్టబడిన కట్టు తెంచబడును గాక. మీరు విమోచింపబడును గాక. మీరు విమోచింపబడును గాక. మీరు స్వతంత్రులుగా మార్చబడును గాక. నీవు రాజాది రాజుని బ్రొక్కడానికే ఈ గుడారాల పండుగకు వచ్చావు. నిన్న మొన్నటి వరకు దేన్ని మొక్కావు? ఎందుకు మొక్కావు? ఎన్నిసార్లు మొక్కావు? ఈ రాత్రి నీవు ఒక తీర్మానం చేసుకో. రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన నా యేసయ్యకు తప్ప నేను ఎవరిని మొక్కను, ఎవరిని ఆరాధించని తీర్మానం చేసుకున్నప్పుడే దైవాశీర్వాదం నీకు కలుగునుగాక. దైవాశీర్వాదం నీవు పొందుదువుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయనకు మొక్కినప్పుడు సర్వోన్నతమైన మార్గాన్ని ప్రభు నీకు చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు వచ్చిన మార్గము కాదు, సర్వోన్నతమైన మార్గాలు దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. ఉన్నతమైన మార్గాలు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. సర్వోన్నతమైన మార్గాన్ని నీకు బయలుపరచబడబోతున్నాడు. విశాల మార్గం నీకు హానికరం. విశాల మార్గములకు వెళ్తే నీవు నిత్య నరకానికి వెళతావు. సర్వోత్తమమైన మార్గం, ప్రతిష్ఠింపబడిన మార్గం, నిత్య జీవానికి నిన్ను తీసుకువెళ్ళే మార్గం
ఆ మార్గాలను నడవాలని నీవు తీర్మానం చేసుకుంటే నా ప్రభు నీ కుడి చేతిని పట్టి నడిపించబోతున్నా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిస్తుండగానే దేవుడు శ్రేష్టమైన మార్గాన్ని నీకు బయలుపరచబోతున్నాడు. శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఇది వరకు నువ్వు నడిచిన మార్గం కాదు, మేలు కలిగే మార్గం దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. శ్రేష్టమైన మార్గంలో ప్రభువుని నడిపించబోతున్నాడు. పరలోకంలో ప్రవేశించే మార్గాన్ని బయలుపరచబోతున్నాడు. కోరుకున్న మార్గంలో ఆయన దేవుడు నడిపించే దేవుడు. కోరిన రేవుగా నిన్ను నడిపించబోతున్నాడు. మనకు తృప్తిగా పోకుండా చక్కగా పోవు మార్గంలో ప్రభువుని నడిపించబోతున్నాడు. సియోనులోనికి ఆయన నిన్ను చేర్చబోతున్నాడు. సియోను మార్గంలో ప్రభువుని నడిపించబోతున్నాడు. నూతన యెరూషలేములోనికి నిన్ను నడిపించబోతున్నాడు. ప్రతివారు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన మొక్కినప్పుడు నీకు పరిపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. Yes. అది దేహానికి కలిగిన వ్యాధి కావచ్చు, అది ఆత్మకు కలిగిన వ్యాధి కావచ్చు. అవును. ఈ రాత్రి ఈ ఆవరణంలో నువ్వు ఆరాధిస్తుండగానే దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీకు సాధారణమైన మనుషులైనా, సామంతుడైనా, పేదోడైనా, పెద్దోడైనా, అధికారులైనా, అధముడైనా, నీవు ఎవరైనా సరే, శతాధిపతులైనా, సామాన్యుడైనా సరే, నీవు ఆయనకి ప్రొక్కితే శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునగాక. ప్రభు వేదికి దిగారు, ప్రభు వేదికి దిగారు, ప్రభు స్టేజి మీద నుంచి దిగారు. మీ మధ్యలో బయలుదేరి వెళ్తున్నారు ఆయన. తండ్రి మీ మధ్యలో వెళ్తున్నారు. నీవు కోరుకో, నీవు మొక్కు, నిన్ను ముట్టబోతున్నాడు ఆయన. నిన్ను ముట్టబోతున్నాడు ఆయన. నిన్ను ముట్టబోతున్నాడు ఆయన. శీఘ్రముగా స్వస్థత నేను పిలిచినట్టుగా పిలవండి. యేసయ్యా పిలవండి. యేసయ్యా, యేసయ్యా. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను ముట్టండి నాయన, నన్ను ముట్టండి నాయన. నా ఆరోగ్యాలన్నీ క్షీణించిపోయాయి నాయన, అవయవాలన్నీ పాడైపోయాయి నాయన. చెప్పుకుంటుంది ప్రభువా, రోగశయ్యం మీద నన్ను బాగు చేయవాడు నీవే నాయన. పిల్లలందరూ, పిల్లలందరూ 7 లక్షల స్వరాలు ఎలుగెత్తు ప్రభుని పిలవండి. ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త, చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? పలకండి. ఉన్నదా? అమ్మా, అమ్మా, నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక. నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక. నీవు ప్రార్థించినట్లే నీకు జరుగునుగాక. యేసు నామములో ఇప్పుడు ఏదైతే నీవు కోరుకుంటున్నావో యేసు నామములో నీకు కలుగునుగాక. 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 ఏదైతే పర్ణశాల పండుగకు రాజుని మొక్కడానికి వచ్చిన వారి మీద దీవెనకరమైన వర్షములు కురిపించబోతున్నాడు. దీవెనకరమైన వర్షములు కురిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ వర్షములు కురిపించబోతున్నాడు.
ఈ రాత్రి ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో మోపైన వర్షం, దీవెన వర్షం, అనుకూలమైన వర్షం, పరిశుద్ధాత్మ వర్షం. అడగండి, అడగండి.